పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేయాల్సిందిగా అధికారులను కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో పిఠాపురం నియోజకవర్గ అధికారులకు సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ చెప్పారు. పవన్ ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. పిఠాపురం గొల్లప్రోల్లో అమృత్ పథకం కింద చేస్తున్న త్రాగునీటి పనులు వెంటనే పూర్తి చేసి ఈ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురం గొల్లప్రోల్లో పారిశుద్ధ్యాన్ని మరింత ముమ్మరం చేయాలన్నారు జిల్లా కలెక్టర్. సెంట్రల్ లైటింగ్, నగర వనాలతో శుద్ధీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పూడిక తీత, ఇంటింటి నుంచి చెత్త సేకరణ తదితర అంశాలను మరింత పటిష్టంగా నిర్వహించాలన్నారు. నియోజకవర్గంలో యువతలో నైపుణ్యాల సర్వే నిర్వహించాలని, ఏ అంశాలలో ఉపాధి శిక్షణ అవసరమో గుర్తించాలని కూడా ఆదేశించారు. లైవ్లీహుడ్ సెంటర్ను ప్రారంభించాలన్నారు హరేంద్ర ప్రసాద్. వివిధ వర్గాలకు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమాలు, పరిహారాలు, ప్రయోజనాలను ఆయా శాఖల ద్వారా పంపిణీ చేయాలన్నారు. పిఠాపురంలో ప్రముఖ దేవాలయాల వద్ద యాత్రికులకు పార్కింగ్ ఏరియా అభివృద్ధి చేసేందుకు అవసరమైన భూసేకరణ ప్రతిపాదించాలన్నారు. డిప్యూటీ సీఎం గత విడత జరిపిన నియోజకవర్గ పర్యటనలో చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలన్నింటినీ ఈ విడత ఆయన పర్యటనకు వచ్చేలోపే పూర్తి చేయాలని అన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి అందిన అర్జీలపై పరిష్కారానికి పూర్తి చేయాలన్నారు కలెక్టర్.